ఒళ్ళు బలిసిందా? అవును, ఎక్సైజ్ చేయాలి. మేమంతా కజిన్ బ్రదర్స్, నువ్వు మాత్రం ఓన్ బ్రదరా? వదలండి వాడిని, పాపం సమయానికి వాడు అడ్డుపడకపోతే మీ అందరి బతుకులు బయటపడి ఏ బస్ స్టాండ్ లోనా నాయనా అమ్మా అంటూ అడుక్కోవచ్చు. నీకు బుద్ధిందిరా? అబ్బా మ్యాటర్ చెప్పవే. ముందు వంగరా. నీకోసమే పెట్టాం, ఎక్కువ ఇట్లారా. మొహం కడుక్కోకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాలా నీకు? కడుక్కున్నానే. ఎప్పుడురా? నేను పోతున్నా. ఏదో అర్జెంట్ పనులు వచ్చేసాలేవే. ఇలాంటి సర్దుబాటు కబుర్లు నా దగ్గర చెప్పొద్దు. క్రమశిక్షణ కావాలి నాకు. పంట చేయి ముందు. పంట ఏనా? మీరందరూ పడి తోకున్నారా లేదా? వెరీ గుడ్. వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోరా. ఆ బుద్ధి ఉంటే నీ చేత నీ తినేవాడు కాదు కదా. గట్టిగా తోము. తోరా. కూర్చో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏం కావాలి? మంజు, నీకేం కావాలో చెప్పు. పార్సల్ కావాలి. 7 మటన్ బిర్యానీలు, 7 చికెన్ రోస్ట్లు, తాంగిడి కబాబ్, 7 లెగ్ పీసులు అంతే. 7 బిర్యానీలు ఎవరికట? అదే అది నేను చెప్పనా? మనిద్దరికి 2, మీ భీమసేనుడికి 5. కరెక్ట్ గా చెప్పావే. నువ్వు వెళ్ళి తీసుకురా. నువ్వేళ్ళు చీక్కుంటూనో కొనుక్కుంటూనో సుత్తి కొట్టుకుంటూనో కూర్చోక అక్కడ మ్యాటరు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మంజు, అక్కడ చూడు. ఆ కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఎలా సరదాగా ఉన్నారు. కుటుంబం అంటే అలా సంతోషంతో ఒకటిగా ఉంటే బాగుంటుంది కదా. ఒకటిగా కలిసి ఉన్నారు నిజమే, కానీ వాళ్ళు సంతోషంగా ఉన్నారని ఎలా తెలుసు? సంతోషంగా ఉన్నవాళ్ళు లోపల ఒకలా బయట ఒకలా ఉంటారా? అలా ఉండటం నేను చూశాను. దానికి మా అక్క జీవితమే ఉదాహరణ. వదినా, నా బుక్స్ ఎక్కడ ఉన్నాయి? పొద్దున్నే నీ బ్యాగ్ లో పెట్టాను బాబు. వదినా, నా షర్ట్ బటన్స్ కుట్టావా? అయిపోయింది. చెల్లి, నువ్వు మాత్రం బాగా చదువుకోవాలి. వస్తున్నా. ఏంటదిరా ఇంత లేటు? స్కూల్ టైం అవుతుంది. వచ్చేస్తున్నా, 2 నిమిషాలు. తెస్తున్నా. నీకేం కావాలి? త్వరగా పెట్టు. నీకా? పెడతాను. మా నందిని, ఆ, నాకు అసలు రాయిదావు పట్రామా. తెస్తున్నా మావయ్య. అమ్మ నందిని, అత్తయ్య కొంచెం టాబ్లెట్ ఇవ్వమ్మా. మావయ్య గారికి జాబ్ ఇచ్చేసి వస్తాను అత్తయ్య. తీసుకోండి మావయ్య. యువతల దగ్గుతో చేస్తున్నాను. ఏమిందమ్మా? టాబ్లెట్ వేసుకోవచ్చుగా. నీ పెళ్ళం అడిగితే ఇవ్వలేదురా. నందిని, అత్తయ్య టాబ్లెట్లు ఏంటే అమ్మ దగ్గి చచ్చిన తర్వాత టాబ్లెట్ ఇస్తావా? తీసుకొస్తూనే ఉన్నానండి. మావయ్య గారు జాబ్ కోసం పిలిస్తే వెళ్ళాను. అయినా పొద్దు నుంచి చేస్తూనే ఉన్నాను కదండి. పెద్ద త్యాగం చేసినట్టు ఫీల్ అవుతున్నావు. నువ్వేంటి కోడలివి? కుక్కలు అప్పడుండి గాడిదిలా చాకరీ చెయ్యి, లేదా బయటికి పో. అక్క నన్ను తల్లిలా పెంచింది. మా అక్క జీవితం చూసి నా ఫ్యామిలీ ఎలా ఉండాలో డిసైడ్ చేసుకున్నాను. ఎలా? పెళ్ళయ్యే వరకు పేరెంట్స్తో ఉండాలి, ఆ తర్వాత వేరే కాపురం పెట్టాలి. పెళ్ళైన కొత్తలోనే కదా ప్రైవసీ ఉండాలి. ప్రైవసీ ఉండాలి. అయినా అంత పెద్ద ఫ్యామిలీ, అన్నదమ్ముళ్ళు, ఆ ఆనందం ఎంతో బాగుంటుంది. నువ్వు చెప్పేది ఓల్డ్ స్టోరీ, నేను చెప్తోంది న్యూ స్టోరీ. ఫ్యామిలీ అంటే భార్య, భర్త, ఒక బాబు, ఒక కార్, ఒక చిన్న ఫ్లాట్. ఊహించుకో ఎంత హ్యాపీ ఫ్యామిలీయో. ఎలా ఉంది? చాలా